श्री गुरुमूर्ति स्तोत्रम्। शिवमद्भुत कीर्तिधरं वरदं शुभमङ्गल पुण्यपराक्रमदम् करुणाजलधिं कमनीयनुतं गुरुमूर्तिमहं सततं कलये। शिवमद्भुत कीर्तिधरं वरदं शुभमङ्गल पुण्यपराक्रमदम् करुणाजलधिं कमनीयनुतं गुरुमूर्तिमहं सततं कलये। बहुदैत्यविनाशकरं भगदं बहुकालसुखवहाधानवरम् बलबुद्धियशोधनधान्यगतं गुरुमूर्तिमहं सततं कलये। बहुदैत्यविनाशकरं भगदं बहुकालसुखवहाधानवरम् बलबुद्धियशोधनधान्यगतं गुरुमूर्तिमहं सततं कलये। परमं पुरुषं पशुपाशहरं परयोन्मनया परितोहितम् फलदं बलदं भजतां तहितं गुरुमूर्तिमहं सततं कलये। परमं पुरुषं पशुपाशहरं परयोन्मनया परितोहितम् फलदं बलदं भजतां तहितं गुरुमूर्तिमहं सततं कलये। करपल्लवसल्ललिताभयदं गुरुराजवरं गुहमन्त्रगतम् सततं शिवदं सनकादियुतं गुरुमूर्तिमहं सततं कलये। करपल्लवसल्ललिताभयदं गुरुराजवरं गुहमन्त्रगतम् सततं शिवदं सनकादियुतं गुरुमूर्तिमहं सततं कलये। ससुतं सवृषं सुलभासनकं सलिलान्वितचन्द्रकलाकलितम् विमलं कमलासनसन्निहितं गुरुमूर्तिमहं सततं कलये। ससुतं सवृषं सुलभासनकं सलिलान्वितचन्द्रकलाकलितम् विमलं कमलासनसन्निहितं गुरुमूर्तिमहं सततं कलये। अरुणाचलमीशमभीष्टवरं करुणार्णवपूरितलोचनकम् तरुणारुणशोभितगात्रममुं गुरुमूर्तिमहं सततं कलये। अरुणाचलमीशमभीष्टवरं करुणार्णवपूरितलोचनकम् तरुणारुणशोभितगात्रममुं गुरुमूर्तिमहं सततं कलये। वटदारुवनीवसिनं शशिनं जटयाधरमादिमनीशमजम् पटुरायत भारतिवाक्यगतं गुरुमूर्तिमहं सततं कलये। वटदारुवनीवसिनं शशिनं जटयाधरमादिमनीशमजम्
పటురాయత భారతి వాక్యగతం గురుమూర్తిమహం సతతం కలయే తపసాహ్వయితం తపసాం బలదం తపనోడుపవహ్ని కళానయనం కుహితాంతకమాదిమనాకులదం గురుమూర్తిమహం సతతం కలయే తపసాహ్వయితం తపసాం బలదం తపనోడుపవహ్ని కళానయనం కుహితాంతకమాదిమనాకులదం గురుమూర్తిమహం సతతం కలయే రజతాచలమధ్యవసంబసితోల్లసితం భవరోగసుభేషజకం భసితీకృతమన్మదమీతిహరం గురుమూర్తిమహం సతతం కలయే రజతాచలమధ్యవసంబసితోల్లసితం భవరోగసుభేషజకం భసితీకృతమన్మదమీతిహరం గురుమూర్తిమహం సతతం కలయే పరమేశ్వరమంబికయా సహితం హరిపద్మజసన్నుతపాదయుగం పరమద్భుతమోదకరం తనుతాం గురుమూర్తిమహం సతతం కలయే పరమేశ్వరమంబికయా సహితం హరిపద్మజసన్నుతపాదయుగం పరమాద్భుతమోదకరం తనుతాం గురుమూర్తిమహం సతతం కలయే ఇతి శ్రీ గురుమూర్తి స్తోత్రం. గురుమూర్తి స్తోత్రం చాలా అద్భుతమైనది. ఈ గురుమూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుటకు, జ్ఞానం మరియు వివేకం కోసం, అలాగే కోరికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. గురుమూర్తి స్తోత్రం యొక్క ప్రయోజనాలేంటో మనం తెలుసుకుందాం. గురు అనుగ్రహం. స్తోత్రాన్ని పఠించడం ద్వారా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది వ్యక్తిగత ఎదుగుదలకు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ స్తోత్రం జ్ఞానాన్ని మరియు వివేకాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది విద్యార్థులకు మరియు జ్ఞానాన్వేషణకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. స్తోత్రాన్ని పఠించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇది భక్తులకు ఆశీర్వాదాలను తెస్తుంది. గురు దోషాలను తొలగించడానికి కూడా ఈ స్తోత్రం సహాయపడుతుంది. కొన్ని సమస్యలు పరిష్కరించడానికి కూడా ఈ స్తోత్రం పఠించడం చాలా ఉత్తమం. గురుమూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఇది ఆధ్యాత్మికత మరియు భౌతిక జీవితంలో అభివృద్ధి చెందడానికి సహాయపడుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయంట. లేదంటే మీకు ఒకవేళ పారాయణం చెయ్యలేము, నోరు తిరగదు అక్షరాలు అనుకుంటే, చిన్న పిల్లలు కానీ వయసులో పెద్దవాళ్ళకే కానీ, అలాంటి సమయంలో దక్షిణామూర్తి ఫోటో వంక ఒక 10 నిమిషాలు చూసినా చాలంట. అపరిమితమైన జ్ఞానాన్ని మాత్రమే కాదు, ఒకానొక సందర్భంలో మనకు మనసులో ఉన్నటువంటి కష్టంలో నుండి కూడా బయటపడవేస్తాడంట.